ప్రార్థనలో ప్రభు వైపు మనం చూచే వారంగా ఉంటాం. ప్రేమగల మా తండ్రి యేసు ప్రభువా, నీ వందనాలు. పాటల ద్వారా నిన్ను మహిమపరుచుకుంటూ వచ్చాము. తిరిగి వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం. ప్రభువా, నీ దాసును అభిషేకించుకుంటూ రండి. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరమై ఉన్నవో వాటిని అనుగ్రహించుకుంటూ రండి. వినగల చెవులు, గ్రహించగల హృదయము వీరికి అనుగ్రహించండి. నీ మాటలు విత్తబడుతున్నప్పుడు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయపడుతూ రండి. దేవా, నీ యొక్క ప్రభావం, మీ ఆధిపత్యం, మీ అధికారము, దేవా మీ యొక్క సన్నిధి మాతో ఉంచండి. దేవ, మీ ఆత్మ సంచారం ఈ స్థలంలో ఉంచండి. దుష్టును దూరంగా ఉంచండి. ఈ యొక్క బయట ఉండే ఎవరి బిడ్డను కూడా కనికరించండి. దేవా, ఈ యొక్క మందిరం చుట్టూ కూడా కాపుదలు ఉంచండి. యేసు ప్రభువా, మీరే మాట్లాడండి. దేవా, ఆత్మతో ఆరాధించే ప్రజలుగా మిమ్మల్ని కొరకై సిద్ధపరచుకుంటూ రండి. దేవా, నీ దాసుని సమయం కొరకు అభిషేకించుకుంటూ రండి. నోటికి బోరగా ఉండండి. మీరు మాత్రమే మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చదవని భాగంలో ఆరాధన చేయాలి మనం. ఎందుకనగా శరీరమును ఆస్పదం అంటే దాన్ని ఆధారంగా చేసుకోక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి. శరీరాన్ని ఆధారంగా చేసుకుని ఆరాధించే వాళ్ళ యొక్క ఆరాధన ఏమన్నాడంటే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు ఎలా ఉంది? దూరముగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే పెదవులతో ఆరాధిస్తున్నారు. పెదవులు ఏంటవి? ఆత్మ, శరీరమా? శరీరము అంటే ఆ శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఆరాధిస్తున్నారు. కానీ విలువైనది హృదయం మాత్రం ఎలా ఉంది? దూరంగా ఉంది. హృదయాన్ని దూరంగా పెట్టుకుని మనుషుల యొక్క పద్ధతులు దైవోపదేశములని బోధించేవారు కూడా ఉన్నారు. మనుషుల యొక్క పద్ధతులంట ఎలాంటివంట? దైవోపదేశములంట అని బోధించే ఆ బోధకులకు కట్టబడి ఆ యొక్క దుర్బోధలకు చెవియొగ్గి చివరకు వారి యొక్క జీవితం ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళు ఆరాధిస్తున్నారే కానీ దాన్ని ఏమన్నాడు దేవుడు? అది ఆరాధన కానే కాదు, అది వ్యర్థమైన ఆరాధన అన్నాడు. వ్యర్థమైనది ఎందుకు పనికిరాని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. దేంతో? పెదవులతో. అయితే ఈరోజు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో దేవుని ఎలా ఆరాధించాలి? పనికి వచ్చే ఆరాధించాలి. శ్రేష్టమైన ఆరాధించాలి. అందుకే ఇక్కడ అన్నాడు, ఆ దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి. ఆరాధించేవారే దేంతో ఆరాధించాలంట? సమరయ స్త్రీతో దేవుడు అదే చెప్పినాడు, ప్రభు అదే చెప్పినాడు. ఎక్కడ? 4వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనో సత్యముతోనో ఏం చేయాలా? ఆరాధించాలి. అంటే ప్రభుని ఆరాధించే వాళ్ళు కూడా యేసు ప్రభు వారే స్వయంగా స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా, దేవుని ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ ఉండాలా, సత్యం ఉండాలా. ఈ రెండూ లేకుండా ఆరాధన చేయకూడదు. ఆత్మ దేవుడే, సత్యము దేవుడే. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువును కలిగి ప్రభువును పొందుకుని ఆరాధించాలి. ఈనాడు దేవుడు లేకుండా కూడా ఆరాధించే ప్రజలు ఉన్నారు. దేవుని సన్నిధి అంటే భయం లేకుండా ఆరాధించే ప్రజలు ఉన్నారు. అప్పటికప్పుడు వచ్చి వాక్యం వినకుండా ఆరాధన చేసే ప్రజలు ఉన్నారు. పాటలు పాడకుండా ఆరాధన చేసే ప్రజలు ఉన్నారు. అంటే అర్థం ఏంటి? అంటే దేవుని యొక్క సన్నిధి కలిగి లేకుండా. అర్థమైందండి? అలాంటి వారి యొక్క ఆరాధన ఏమన్నాడు ఇక్కడ? వ్యర్థమైన ఆరాధన అన్నాడు. దేవుని యొక్క ఆత్మ వలన ఏం చేయాలంట? ఆరాధించాలి. మరి దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలంటే ఏం చేయాలన్నాడు ఇక్కడ? క్రీస్తు యేసు నందున్న
మనమే, ఇక్కడేమన్నాడు, అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. సున్నతి పొందాలి. సున్నతి అంటే ఆ చర్మము కోసి పారవేయడం, దాన్ని సున్నతి అంటారు. కానీ ఇప్పుడు ప్రభువుని ఆరాధించాలంటే సున్నతి జరగాల. సున్నతి లేకుండా ప్రభువును మనం ఏం చేయలేమో, ఆరాధించలేము. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆ సున్నతి గురించి మనం చూస్తే, ఈ సున్నతి జరిగితేనే ఏమవుతుందంటే, జరగకపోతే, సున్నతి జరగకపోతే మృతులుగా ఉంటాం. చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, యోహాను సువార్త, కొలస్సీలకు రాసిన పత్రిక, క్షమించండి, 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15. శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు చాలు మీరు మృతులై ఉండగా అన్నాడు ఇక్కడ. అంటే శరీరానికి లేక సున్నతి జరగకపోతే ఏం కనబడుతుంది? మృతమైనది అంటే చనిపోయినది. మరి చనిపోయిన వాళ్ళు, మృతమైన వాళ్ళు ప్రభువుని ఆరాధించకూడదు. ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఎట్లాంటి వారు ఆరాధించాలంట? సజీవులే. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో సంఘముల గురించి బోధిస్తూ ఏమన్నాడు? రండి, రెవల్యూషన్ చాప్టర్ 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనం, చివరి పేర, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. పైకి నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు అంతే, కానీ నీలో ఏముంది? మృతమైనది ఉంది. కారణం ఏంటి? మృతమైనది ఉండడానికి కారణము నీకు సున్నతి జరగలే. సున్నతి లేకుండా వచ్చి ప్రభుని ఆరాధన చేస్తున్నావు. నీ ఆరాధన వ్యర్థమైపోతుంది. సున్నతి జరగాలి. నిజంగా మనం చూస్తే మరి అబ్రహాముకు దేవుడు సున్నతి విషయమై నిబంధన చేశాడు. చదువుదామా? 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయంలో ఈ మాట రాసినాడు. రండి, ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా, మీలో మగవాడును సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యాంగ చర్మం సున్నతి పొందవలెను, అది నాకును నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉన్నది. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడు ఎవడైనా కానీ ఏం చేయాలంట? సున్నతి పొందాలి. ఏం పొందాలా? 8 రోజులకే, బిడ్డ పుట్టిన 8 రోజులకే సున్నతి జరగాలి. ఇది దేవుని యొక్క నిబంధన. ఇది దేనికి సున్నతి? ఇది శరీరానికి సున్నతి. అర్థమైందండి? దేనికి సున్నతి? శరీరానికి సున్నతి. అది జరగాలి. అయితే అబ్రహాము దేవుడు చెప్పిన ఆలస్యం చేయలేదు. ఎంత చక్కగా రాశాడంటే 23వ వచనంలో చూడండి, 23వ వచనం, అదే 17వ అధ్యాయం 23వ వచనం, చివరి పేర, దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు ఎంత 99 ఏండ్ల వాడు, 99 years, 99 సంవత్సరాల వయస్సులో సున్నతి చేయించుకున్నాడు. దేవుడు చెప్పినాడు కదా, ఆలస్యం చేయలేదు అబ్రహాము. ఆ దినమందే రేపు చేద్దాంలే అంటే ఆదివారం పూట కొంతమంది పనులు కూడా పెట్టుకుంటారు. ఆయన పెద్ద పని పెట్టుకున్నాడు పాపం. నేను వచ్చినప్పుడు చూసినాను, ఇంకా ఆరాధన రాలే. పనులు పెట్టుకుంటూ ఉంటారు. నిర్లక్ష్యం ఏంటి చెప్పండి? నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. మరి అబ్రహాము నిర్లక్ష్యం చేశాడా? దేవుడు ఏ దినమైతే చెప్పాడో ఆ దినమందే ఏం చేశాడండి? సున్నతి చేయించమన్నాడు. దేవుడు ఈరోజుగా చెప్పినాడు, రేపు చేద్దామని అనుకున్నాడా?
మాస్టర్ గారు ఈరోజే కదా బోధించినట్టు రేపు నుంచి పాటిద్దాం అనుకుంటారా? ఒక సినీ యాక్టర్ అలాగే అనుకుంది. ఆమె సినిమాలో యాక్షన్ చేసేది, యాక్షన్ అంటే డ్రామాలు వేసేది. ఇలాగే ఒక సేవకుడు బోధిస్తుంటే ఆమె మీకు చాలా పర్యాలు చెప్పినాను, ఆమె హృదయం మారిపోయింది. నిజమే, అయ్యో నేను ఒక పాపిని, నేను చేసే ఈ డ్రామా యాక్టింగ్స్ అన్నీ మంచి కాదు, దేవుడు లేకుండా ఈ జీవితం వ్యర్థం అని పశ్చాత్తాపడ్డది. బాగానే ఉంది. ఆయన అక్కడికి చెప్తున్నాడు, అమ్మ రేపు నీది కాదు, నేడే ఈ క్షణమందే రక్షించబడని చెప్తే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చాయా, నేను ఒక ఫలానా ఒక సినిమా యాక్టర్, డ్రామా యాక్టర్ని, ఒక ఫాగ్ను ఒప్పుకున్నాను, నేను మరి దాన్ని చేయాలి, తప్పదు, చేయకపోతే అక్కడ చాలా మరి భయంకరమైన మాటలు వచ్చేస్తాయి కనుక మరి ఈసారికి నేను వెళ్ళి ఆ సినిమాలో ఆ డ్రామా వేసేసి రేపటి నుంచి ఏం చేస్తానో నేను ప్రభు కొరకు బ్రతుకుతానని చెప్పింది. వెళుతుంది, తన వాహనం మీద వెళ్తుంది. మార్గ మధ్యలో తను వెళుతున్న కారును ఈ లారీ ఒకటి ఢీ కొట్టింది. వెంటనే అక్కడికక్కడ చనిపోయింది. ఏమనుకుని వెళ్ళింది? వాక్యం ఏంది? తీర్మానం చేసుకుంది. ఏమని? రేపు మనది కాదు. అందుకే నిర్లక్ష్యత మనం ఉండకూడదు. రేపెందుకో ఒక్క నిమిషం కూడా మనది కాదు. అవునా? ఒక్క నిమిషం కూడా ఏ క్షణాన్ని ఏమైపోతామో మనకు తెలియదు. అందుకే కంఠంలో ప్రాణం ఉండగానే, ఊపిరి ఉండగానే దేవుడు చెప్పిన మాటను వెంటనే చేయగలుగుతూ వచ్చాడు. ఎవరైనా? అబ్రహాము. అందుకే అక్కడ అబ్రహాము సున్నతి చేయబడ్డాడు గనక, చేయించుకున్నాడు గనక అప్పుడు ఇస్మాయిల్ ఉన్నాడు, అబ్రహాం కుమారుడు ఇస్మాయిల్ ఉన్నాడు. ఇస్మాయిల్కు 13 ఏళ్ళంట, 13 సంవత్సరాల వయసు. ఆయన కూడా చేయించేశాడు కనుక ఈ విధంగా వారు చేయించబడ్డారు కనుక ఈ సున్నతి తర్వాత అబ్రహాముకు దొరికిన బహుమానం ఏంటంటే వాగ్దాన పుత్రుడు దొరికాడు. అంటే సున్నతి తరువాత దేవుడు అబ్రహాముకు చేసిన మేలేంటి? ఒక కుమారుని ఇచ్చినాడు. అప్పటి వరకు అబ్రహాం అనుకున్నాడు ఈ ఇంటికి పెద్ద దాసుడైనా ఎలియాజరైన ఇంటికి వారసుడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? సున్నతి జరిగిన తర్వాత దేవుడు ఎంత మేలు చేశాడంటే అబ్రహాముకి ఏమిచ్చినాడు? ఇప్పుడు ఒక కుమారుని ఇచ్చినాడు, ఇస్సాకునిచ్చినాడు. కనుక సున్నతి అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది. సున్నతి అనేది దేవుని యొక్క నిబంధనగా కనబడుతుంది. కనుక దేవుని ఆరాధించడానికి వచ్చిన మనమంటి బ్రతుకుల్లో మనము కూడా సున్నతి ఆచరించాలన్నాడు. అబ్రహాం గారికి సున్నతి పొందితేనే ఏమొచ్చింది? ఒక కుమారుడు కలుగుతూ వచ్చాడు. నీవు సున్నతి పొందకుండగానే నీ కొరకు ఒక కుమారుడు పుట్టాడు. నీకు అర్థమైందా? నీవు సున్నతి పొందకుండానే మన కొరకు ఒక కుమారుడు పుడుతూ వచ్చాడు. ఆయన జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు. చదువుదామా? రోమాపత్రిక 5:8. రోమిలి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎప్పుడు చనిపోయాడైనా? ఎప్పుడు? నీవింకను సున్నతి పొందలేదు, నీవింకను పాపిగానే ఉన్నావు, నీవింకను శాపములోనే ఉన్నావు, లోకములోనే ఉన్నావు. ఏమాత్రమో దేవుని ఎరిగి దేవునిగా గణపరచలేని స్థితిలో మనుషుడున్నాడు. అలాంటి పరిస్థితులలో క్రీస్తు ఏం చేశాడంట? నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. ఆయన శరీరం అంతా సున్నతే, ఆయన శరీరం అంతా కోయబడుతూ వచ్చింది నీ కోసం. కారణం ఏంటి? సున్నతి లేని నీ యొక్క హృదయాన్ని, లేక నీ జీవితాన్ని, లేక నిన్ను ఏం చేయాలా? సున్నతి ప్రక్రియలో నడిపించాలా. హృదయము ద్వారా నువ్వు ఆరాధించబడాలా అని దేవాది దేవుడైన ప్రభువు మనందరి కొరకే ఏం చేశాడు? ఆయన శరీరం అంతా కూడా కోయబడుతూ వచ్చింది, కొరడాలతో కొట్టబడుతూ వచ్చింది, మాంసపు ముద్దలు ఊడిపోతూ వచ్చాయి. ఎప్పుడు? నీవింకనో పాపములో ఉండగానే. అర్థమైందా? అబ్రహాముకైతే సున్నతి తరువాత కుమారుడు పుట్టాడు. నీ కోసమో నా కోసమైతే సున్నతి జరగకుండానే ఏం చేశాడు?
మన కోసము కుమారుడు పుట్టినాడు. కుమారుడు పుట్టినాడు. ఈ కుమారుడు ఎలాంటి వాడు? ప్రజలందరికీ సంతోషకరమైన వాడిన. చూడండి, దూతలు చెప్పారు ఎక్కడ? లూకాసు సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. రండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 10-11 త్వరగా. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త మీకు తెలియజేస్తున్నాను. ఎలాంటిది? ప్రజలందరికీ. అంటే ఈ కుమారుడు ఎలాంటి వాడంటే సంతోషం ఇచ్చేవాడు. అంతేకాదు, ఈ కుమారుడు ఎలాంటి వాడంట? లూకాసు సువార్త 1:68-75 వచనాలు చదవండి త్వరగా. దేవుడు స్తుతించబడాలా? దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చినాడు, విమోచన కలుగజేశాడు. దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును. చాలు. ఈ కుమారుడు ఎలాంటి వాడంటే రక్షణ శృంగము. మనలను రక్షించేవాడు ఆయన, మనల్ని కాపాడేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, మనకు సంతోషాన్ని ఇచ్చేవాడు. మీకు అర్థమైందండి? సంతోషం ఇచ్చేవాడు, రక్షించి భద్రపరిచే కుమారుడైన సామాన్యమైన కుమారుడు కాదు. ఈరోజు మనము జీవిస్తున్నామంటే, ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు ఏం చేశాడు? రక్షణ శృంగంగా భూమి మీదకి వచ్చాడు. ఆయన పేరులోనే ఉంది, యేసు అనగా రక్షకుడు. కనుక రక్షణ శృంగము, ఆ శృంగమే మన జీవితాలను ఏం చేసేవాడు? ఆయన సంతోషింపజేసేవాడు. కనుక సున్నతి చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 36. ఇక్కడ అంటాడు, దేనికి సున్నతి జరగాలంటే ఇది శరీరానికి కాదు, శరీరము లోపల ఉండే హృదయానికి సున్నతి. దేనికి జరగాలండి? హృదయానికి సున్నతి అన్నాడు ఇక్కడ. మీరు బ్రతుకున్నట్లు ఏమన్నాడు ఇక్కడ? మీరు బ్రతుకున్నట్లు ఏం చేయాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుడైన ప్రభుని ప్రేమించాలా. నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు, నీ సంతతి వారి హృదయమునకును ఏం జరగాల? సున్నతి జరగాలి. నీకు జరగాల, నీ తర్వాత నీ సంతతికి కూడా ఏం చేయాలా? సున్నతి. నీకే సున్నతి లేదు, నీ సంతతికి ఎలా సున్నతి వస్తుంది? మనకు సున్నతి ఉంటే మన సంతతి వారికి ఏముంటుంది? సున్నతి ఉంటుంది. మీకు అర్థమైందా? నీకే సున్నతి లేకపోతే నీ సంతతి వారికి సున్నతి ఎలా వస్తుంది? నువ్వు బ్రతుకున్నట్లు. మనం బ్రతకాలి అంటే సున్నతి అవసరము, మనం చావాలి అంటే సున్నతి అవసరం వద్దు. మీకు అర్థమైందా? నువ్వు బ్రతకాలంటే సున్నతి అవసరము, నీవు చావాలంటే సున్నతి నీకు అవసరం వద్దు. ఇప్పుడు అబ్రహాము శరీరానికే సున్నతి, కానీ ఇక్కడ ఆత్మదేవుడు మన కోసరము ఎంత స్పష్టంగా రాయించినాడంటే శరీరము లోపల ఉండే హృదయానికి సున్నతి. దేనికి సున్నతి కావాలంటే, ఇప్పుడు బ్రతకాలంటే దేనికి సున్నతి చేసుకోవాలా? హృదయాన్ని కోసుకోవాలా. ఎలా కోసుకుంటామండి? సాగు తీసిన పొడి చేసుకుందామా? అలా చేయకండి, అలా చేస్తే చచ్చిపోతాం. మరి హృదయానికి సున్నతి చేసుకోవాలా? ఎలా చేసుకుంటావు? 10-16 చదవండి. ఇదే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని ఇక మీదట ముస్కరులు కాకుండి అన్నాడు ఇక్కడ. సున్నతి లేని హృదయానికి ఏం జరగాల? సున్నతి జరగాల. చేసుకుంటే మీకు ముస్కరత్వం మీలో ఉండదు అని చెప్పేశాడు, స్పష్టంగా చెప్పేశాడు. బ్రతకాలంటే సున్నతి, ముస్కరులు కాకుండా ఉండాలంటే సున్నతి. సున్నతి లేని హృదయంతో ప్రభుని ఎలా ఆరాధన చేస్తావు నీవు? నిజంగా ఈరోజు నీకు సున్నతి చేయబడితే, అయ్యో నా ప్రభు సన్నిధికి టైం అయిపోయింది, పరిగెడతావు, భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. అర్థమైందా? నీకు భయం లేదంటే నీకు సున్నతి లేదు. ఇంకా నువ్వు కోయబడితేనే ఏం చేస్తావు? పరిగెడతావు. ఏదో ఆరాధన అంటే ఆషామాషి అనుకుంటున్నారు మీరు. ఆరాధన అంటే ఎలాంటిదండి?
గొప్ప విజయాన్ని సమకూర్చిపెట్టేది. ఒక ఆరాధన ద్వారా ఒక్క రాజు యూదా ప్రజలందరినీ కాపాడగలుగుతూ వచ్చాడు. ఎలాగంటే మూడు సమూహాలు, ముగ్గురు రాజులు ఏకమై ఏం చేసినారు? యూదా దేశం మీద పడినప్పుడు వారు ఏం చేసినారంట? కత్తులతో పోలేదు, ఖడ్గాలతో పోలేదు, ఈటలతో పోలేదు, గుర్రాలతో పోలేదు. దేంతో పోయినారు వాళ్ళు? యుద్ధానికి దేంతో పోయినారండి? దినవృత్తాంతము 2వ గ్రంథం 20వ అధ్యాయంలో దేంతో పోయినారు? ఆరాధనతో పోయినారు. వాళ్ళు పాడినారు, ఆరాధించారు. ఆరాధన ద్వారా ఏమైందంట? దేవుడు వచ్చిన 3 సమూహాలకి వాళ్ళకి కలహం పెట్టేశాడు. షేరు మన్య నివాసులు ఇలాంటి వాళ్ళందరూ కూడా, మోయాబీయులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కొట్టుకోవడం ప్రారంభించి వాళ్ళ నరుక్కుని చచ్చారు. ఇప్పుడు ఆరాధించే వాళ్ళు ఎలా ఉన్నారు? యూదా ప్రజలు చాలా సేఫ్గా ఉన్నారు. వాళ్ళు అంటే ఆరాధన చూడండి, ఒక యుద్ధాన్నే చేసేసింది. ఆరాధన యుద్ధంలో విజయం ఇచ్చింది. ఏదో ఆరాధన అంటే తండ్రి ప్రభువా నన్ను కాపాడు, ఆమెను. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసేస్తారు, ప్రభువా నా బిడ్డలను కాపాడు. ఇక్కడ అది ప్రార్థన సమయం శుక్రవారం నీ కోసం పెట్టాం, అప్పుడు చేసుకోవచ్చు ప్రార్థన, నీ బిడ్డల కోసము, నీ కోసము. కానీ ఆరాధన అంటే ప్రభువా ఈ దినం వరకు నన్ను కాపాడుతూ వచ్చావు, నా హృదయానికి, నా జీవితాన్ని కాపాడుతూ వచ్చావు, నీకు వందనాలు, థ్యాంక్స్ చెప్పడం ఆరాధన. అంతేగాని ప్రార్థన కాదు ఇది. చాలామందికి తెలియక ఏం చేస్తారు? ప్రార్థన చేసేస్తూ ఉంటారు. ఆరాధన ఎలా చేస్తారండి? ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ప్రార్థన అంటే అడగటం, ప్రభువానికి ఇది కావాలా, నా బిడ్డలకి ఇది కావాలా, నాకు ఇల్లు కావాలా, పొలం కావాలా, ఉద్యోగం కావాలా, సమస్యలు ఇవి. ఆరాధన అంటే ఇవ్వడం. అర్థమైందండి? ఆరాధన అంటే ఏం చేయడమో ఇవ్వడం, దేవునికి సమర్పించుకోవాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలా. ప్రియా సహోదరుడా, సున్నతి లేకపోతే ముష్కరులమైపోతాం. సున్నతి జరగకపోతే ఏం కనబడుతుంది? మరణం అక్కడ కనబడుతుంది. సున్నతి జరిగితే మనము బ్రతికేటి వారముగా ఉంటాం. బ్రతికిన మనము, సున్నతి చేయబడిన మనము ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. దేవుని కోరిక కూడా అదే. అమ్మా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనో సత్యముతోనో ప్రభుని ఆరాధించాలి. అదే చెప్పినాడు. ఆయన ఆత్మను కలిగిన వారమే మనం ఆరాధన చేయాలి. ఆయన ఆత్మను కలిగిన వారం ఉండాలంటే మన హృదయములు ఏం చేయబడాలంట? కోయబడాలి. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారి శిష్యుడైన పేతురు ఆయన వాక్యం చెప్తుంటే అక్కడ ఎంత అద్భుతం జరిగిందో చూద్దాం రండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపొస్తలులను వారు ఏ మాట వింటూ వచ్చారు? ఇక్కడ ఏమంటారంటే 32వ వచనంలో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్ష్యం. అంటే పైన ఇంకా ఎన్నో ప్రభు గురించి వాళ్ళు బోధించారు, కానీ చివరిలో ఒక సాక్ష్యం మాత్రం ఇచ్చినారు. యేసు ప్రభు వారిని దేవుడు లేపేశాడు, మేము చూసినాం, దీనికి మేమందరమో సాక్షులమని చెప్పినప్పుడు ఇంకా చెబుతూ వచ్చినాడు. ఏమనంటే ప్రభు గురించి వాళ్ళు బోధిస్తూ వచ్చారు, పునరుత్థానం గురించి బోధిస్తూ వచ్చారు. ఈ మాటలన్నీ వాళ్ళు విన్నప్పుడు సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రభువుగాను క్రీస్తునిగా నియమించుకొని అది ఇశ్రాయేలు వంశం అంతే రూఢిగా తెలుసుకున్న వాళ్ళని వాళ్ళు ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు వారు అన్నారంట, హృదయంలో నొచ్చుకున్నారంట. వాళ్ళు హృదయంలో ఏం చేశారు? వాళ్ళు నొచ్చుకున్నారు. కింద మూల భాషలో ఏం రాసినాడు చదవండి. అదే మాట మూల భాషలో రాసినాడు కదా. ఏమని రాసినాడు? చిన్న అక్షరాలతో బైబిల్ అంతటి కింద ఉంటుంది, పొడవబడి. నోట్లో మాట బయట రావట్లేదు మీకు ఎవరికైనా? నేను అంత స్పష్టంగా చెప్పినా మీకు అర్థం కావట్లేదా? పొడవబడి ఏం చేసినాడైనా? హృదయంలో నొచ్చుకోవడం అంటే పొడవబడ్డారు. నొచ్చుకుని ఇక్కడ ఒకటంకేసి అన్నాడా? కింద బైబిల్ అంతట్లో ఒకటంకేసి అక్కడ మూల భాషలో రాశాడా? దానికి కొంత క్లారిటీ ఇచ్చినాడు కదా. ఏమన్నాడు? హృదయంలో పొడవబడి. అంటే పేతురు గారు వాక్యము చెప్పుతుంటే ఈ వాక్యం ఎక్కడ దూసిపోయిందంట? ఎక్కడ తీసిపోయింది? హృదయంలోనికి వెళ్ళిపోయింది. హృదయం పొడవబడ్డాయి. హృదయములు పొడవబడడం అంటే హృదయములు కోయబడ్డాయి. హృదయములు కోయబడగానే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఏం చేయాలంటే అడుగుతూ వచ్చినారు,
ఆవిడ పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. వెంటనే వాళ్ళందరూ బాప్తిసం పొందుతూ వచ్చారు. ఎంతమంది? 3,000 మంది. 3,000 మంది వెంటనే బాప్తిసం పొందుతూ వచ్చారు. బాప్తిసం పొందడమే కాదు, అపోస్తుల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు, ప్రార్థన చేయటంలో ఎడతెగక వాళ్ళు ఉన్నారు. అన్ని ఆశీర్వాదాలు వాళ్ళకు వచ్చాయి. వాళ్ళ హృదయములు సున్నతి చేయబడ్డాయి గనక ఎక్కడికి వచ్చినారు? వాళ్ళు సహవాసములో ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. హృదయాలు కోయబడ్డం అంటే అలాగే చూడండి. ఎక్కడంటే నిర్గమాకాండము 4వ అధ్యాయంలో ఎలా కోయాలి 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రండి. నిర్గమాకాండము 4వ అధ్యాయంలో నిర్గమ 4:25 వచనం చదవండి. సిప్పోర వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదములు అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతువనెను. అంతటా ఆయన అతని విడిచెను. ఇక్కడ మోషే భార్య, భూమి మీద ఉన్న వారందరిని మిక్కిలి సాత్వికుడు, మోషే గారి భార్య. ఆమె పేరు సిప్పోరా. ఈ సిప్పోరాకు కొడుకున్నాడు. అప్పుడు సిప్పోరాకు కుమారుడు ఉన్నాడు. మరి ఈ కుమారునికి ఏం చేసిందంట? సున్నతి చేయించింది. ఎలా చేయించిందంట? వాడి అయినా ఏం తీసుకుంది? రాయిని తీసుకుంది. వాడి అయిన రాయి అంటే వాడి అయిన రాయితో తన యొక్క కుమారునికి సున్నతి చేసి ఆయన పాదం దగ్గర పెట్టేసింది. పెట్టంటది, నిజముగా దీని ద్వారా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అన్నది. అంటే సున్నతి జరుగుడు ద్వారా ఆ భర్త ఏమయ్యాడు? ఇప్పుడు రక్త సంబంధం అయిపోయాడు. మీకు అర్థమైందండి? యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా. యెషయా గ్రంథంలో ఇప్పుడు 3 అవసరాలు ఏమంటాడంటే, యెషయాలో ఏమంటాడంటే, నిన్ను సృజించిన వాడు నీకేమై ఉన్నాడో 54:5లో నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటది. సృష్టికర్త అయిన దేవుడు భర్త. అంటే ఆ భర్త దగ్గరకు, భరించే ఆయన దగ్గరకు మనం వెళ్ళి ఆయన సేవించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన మనకు రక్త సంబంధి కావాలి అంటే మనం ఏం చేయబడాలా? సున్నతి. సిప్పోరు అదే చేసింది. వాడి అయినా రాయి తీసుకుని కోసిపడేసింది. వాడి అయినా రాయి. సరే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి యెహోషువ కాలంలో వారందరూ సున్నతి చేయబడ్డారు. ఎలాగా? చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం అంటే 2వ వచనం చదవండి. ఆ సమయం యెహోవా రాజకత్తులు చేయించుకుని మరల సున్నతి చేయించుకుని యెహోషువకు ఆజ్ఞాపింపగా, యెహోషువ రాజకత్తులు చేయించుకుని సున్నతి గిరిన స్థలం దగ్గర ఇశ్రాయేలుకు ఏ కత్తులు ఇవి? ఇనప కత్తులు కాదు అవి. ఏ కత్తులు అవి? సిప్పోరా ఏ కత్తి తీసుకుంది? వాడి అయిన రాయి తీసుకుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ సున్నతి చేయించమన్నాడు. ఎందుకంటే మార్గ మధ్యలో పుట్టారు వీళ్ళందరూ, పితరులందరూ చచ్చిపోయారు కనుక వీళ్ళకి సున్నతి జరగలే. కనుక యోర్దాను దాటిన తర్వాత ప్రభు అన్నాడు, వాళ్ళందరికీ సున్నతి జరగాల, రాజకత్తులు చేయించు. యెహోషువ మరి రాతితో వాడి అయిన రాయిలు తీసుకున్నాడు, కత్తుల వల్ల తయారు చేసినాడు, సున్నతి కోసిపడేసినాడు. రాతి కత్తులతో సున్నతి. ఏ కత్తులండి? రాతి. సరే, ఇక్కడ దావీదు కూడా మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 17:40 అనుకుంటా ఏం తీసుకున్నాడండి? ఏలాలోయలో 5 నున్నని రాళ్ళని తీసుకున్నాడు. అంటే సున్నతి జరగాలంటే రాయి అవసరము. శత్రువును గొల్యాతును పడగొట్టాలంటే రాయి అవసరము. ఆ రాయే జీసస్ క్రైస్ట్, మన ప్రభువు. చదవండి, పేతురు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. రండి, ఆ రాయి ప్రభువే అని ఉంటుంది. పేతురు రాసిన 2వ అధ్యాయం, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది
అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు. ఈయన ఎవరు చెప్పండి? ఈ రాయి ఎవరు? సజీవమైన రాయి. ఆ రాయి పేరేంటి? ఆ రాయి పేరు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువు. ప్రభు అంటే పరిపాలించు. అమూల్యమైన రాయి అది. అంటే వాస్తవానికి ఈ యొక్క సిప్పోర రాయి తీసుకుంది, ఆ రాయి ప్రభువే. అంటే ప్రభు ద్వారా ఆమె ఆ యొక్క చర్మము కోయబడుతూ వచ్చింది. అలాగా దేవుని యొక్క వాక్యము ద్వారా నీ హృదయం ఏమవ్వాలంట? కోయబడాలి. వాడి అయిన రాయి. చదవండి 4:12, హెబ్రీ 4:12. వాడి అయిన ఖడ్గం అంటాడు అక్కడ. చదవండి త్వరగా, హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై ఆ రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడి గల ఖడ్గం ఇది. వాడిగా ఉండన్నాడు ఇక్కడ. రెండంచుల ఖడ్గము అది ఎలాంటిది? సిప్పోర ఏం తీసుకుంది? వాడి అయినా చాలా పదునైన రాయి. వాడి అంటే పదునైన రాయి. దేవుని వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం లేకపోయి ఉంటే నీవు నేను కూడా బ్రతుకుండే వాళ్ళం కాము. 119:50 ఏమన్నాడు? అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికించాను, నా బాధలో ఇదే నాకు నెమ్మది. వాక్యము లేకపోతే నీకు నాకేమీ లేదు. ఆ రాయి లేకపోయింటే కనుక నీ హృదయం కోయబడదు. ఆ రాయి లేకపోయింటే కనుక ఈరోజు నువ్వు బ్రతుకుండేవాడు కాదు. ఆ రాయి లేకపోయింటే కనుక ఆయన నీకు రక్త సంబంధి అయిన పెనిమిటి అయి ఉండేవాడు కాదు. మీకు అర్థమైందండి? కనుక ఆ రాయి ఎవరు? సజీవమైన రాయి. కనుక ఇప్పుడు ఆ రాతితో సున్నతి చేయబడిన మనము, అంటే వాక్యం ద్వారా హృదయాన్ని కోసుకున్న మనము, వాక్యం ద్వారా హృదయంలో మరి కల్మషాలని తొలగించుకున్న మనము ఇప్పుడు ఎలా ఆరాధన చేయాలా? ఎలా ఆరాధన చేయాలండి? అప్పుడే దేవుడు ఉంటాడు. ఆత్మగల దేవుడు మనలో వసించేవాడుగా ఉంటాడు. ఆత్మతో ప్రభుని ఆరాధించే వారముగా ఉండాలి. ఈ భాగ్యం దేవుడు మనకిస్తాడు. ఇలాగ సున్నతి చేయకుండా ఆరాధన చేస్తే అది ఎలాంటి ఆరాధన? శరీర ఆరాధన. అది వ్యర్థమైన ఆరాధన. మరి సున్నతి చేయబడ్డదా? వాక్యం ద్వారా నీ హృదయం కోయబడ్డదా? ఇంకా అలాగే ఉన్నావా? కోయబడిన హృదయాలు ఉండాలా. బ్రతకాలంటే కోయబడిన హృదయమై ఉండాలా. బ్రతకాలంటే కోయబడిన హృదయం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను బ్రతికిస్తున్నాడు. ఆయన సజీవుడు. సజీవులు సజీవులే కదా ప్రభును ఆరాధించేది. మృతులు కాదు ప్రభును ఆరాధించేది. మృతులు కాదు ప్రభును ఆరాధించేది. ఈరోజు నువ్వు బ్రతికావంటే అది గాడ్ గ్రేస్, దేవుని కృప. కనుక ఆ కృపనిచ్చిన దేవుడు రక్త సంబంధి అంటే మనలను ఏం చేస్తాడు? తన రక్తం ఇచ్చి కొన్న సంఘంలో మనల్ని చేర్చాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? మన పాపం నుంచి విడిపించాడు. కనుక అలాంటి ప్రభును మనము ఆరాధించే వారముగా ఉందాం. అదే అన్నాడు ఇక్కడ ఫిలిప్పీ 3:3 చదువుకుని ముగించుకుందామా రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. హృదయానికి సున్నతి కావాలి. దేవుడు ఎంత ప్రేమించాడంటే నీకు ఇంకా హృదయం కొయ్యబడకుండానే ఏం చేసినాడు? మనం ఇంకాను పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు ఏమైపోయాడైనా చనిపోయాడు. నీ కొరకు త్యాగం చేశాడు. శరీరం అంతా కూడా సున్నతి చేయబడుతూ వచ్చాడు. ఆ త్యాగమే, ఆ కలవరిగిరే ఈరోజు నీకు నాకు ఏమిచ్చింది? దీవాన్ని ప్రవహింపచేసింది. ఆ వాడి అయిన ఖడ్గమే ఈరోజు నీలో జీవనదుల వలె హృదయంలో ప్రవహించడం వరకే దేవుడు సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఆ వాడి అయిన ఖడ్గము, ఆ వాడి అయిన రాయి లేకపోయి ఉంటే సిప్పోరా లేక మోషే కుమారుడు అక్కడ సున్నతి జరుగుండేది కాదు. ఆ రాయి లేకపోయి ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు సున్నతి జరుగుండేది కాదు. ఆ రాయి లేకపోయి ఉంటే శత్రువైన గొలియాతు పడుండేవాడు కాదు. ఆ రాయి ఉంది కనుకనే ఏం చేసినాడు? ఈరోజు నీవు నేను కూడా ఏం చేస్తున్నాం? బ్రతుకుతున్నాం, జీవిస్తూ ఉన్నాం. ఆ రాయే లేకపోయి ఉంటే మనకేమాత్రమో జీవనాధారమే ఉండేది కాదు. కనుక రాయైన ప్రభు దగ్గర మనం ఉన్నాం. ఆయన సజీవుడు, మనం కూడా సజీవులమై ప్రభుని ఆరాధించినట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక. ఆమె లేచి నిలబడి ఓ పాట పాడుకుంటూ మరి
ఈ పాట పాడే సమయంలో ఎవరికైనా వాష్రూమ్ కానీ మంచినీళ్ళు కానీ ఫోన్ తప్పించి, ఫోన్లు మాత్రం మాట్లాడకండి దయచేసి. తీర్చుకోనండి, మీ అవసరతలు తీర్చుకోండి, మరలా వచ్చి క్రమంగా మీ లైన్లో